మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ త్వరలోనే ప్రారంభం కానుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. సుమారు 2816 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన అనంతరం ఫైనల్ సర్వే పూర్తయిందని, అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని ఎంపీ బాలశౌరి చెప్పారు. ఈ సర్వే పనులు పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టిందన్నారు. మచిలీపట్నంలో నిర్మించ తలపెట్టిన పట్టాభి సీతారామయ్య మెమోరియల్ హాల్ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. మచిలీపట్నంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి మంత్రి నారాయణతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజానికం కోరుకునేటువంటి ప్రాజెక్ట్ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. సో దీనికి అంతకుముందు మనం కేంద్ర మంత్రి గారిని కలిసి ఆ ప్రపోజల్ ఇవ్వటం, ఆ ప్రపోజల్ మీద వాళ్ళు డిపిఆర్ని కూడా తయారు చేశారు. సో ఇప్పుడు ఆ డిపిఆర్ కూడా అయిపోయింది. దాన్ని డెఫినెట్గా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకెళ్ళి శాంక్షన్ చేయాలి. ఈ విషయం మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు రైల్వే మంత్రి గారితో మాట్లాడారు. సో వారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే మొన్న మీటింగ్లో కూడా పామర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. సో వారు కూడా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. సో అందరి యొక్క సమిష్టి కృషితోటి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఈ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్కి తొలి అడుగు నుంచి 2వ అడుగులోకి పడింది. సో డెఫినెట్గా షార్ట్ డిస్టెన్స్ అంటే పీరియడ్లోనే ఈ ప్రాజెక్టుకి దాదాపు అనుమతులు వస్తాయి. మీకు మొన్న అన్ని కూడా డీటెయిల్డ్గా ఎన్ని వేల కోట్లు ఏంటి అనేది కూడా మొత్తం ఇచ్చాం మీకు. తర్వాత అది మెయిన్ ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఫస్ట్ నర్సాపురం నుంచి మాటల మీదుగా మచిలీపట్నం నుంచి తర్వాత రేపల్లికి ఏ రకంగా రైల్వే లైన్, ఒక పెద్ద కృష్ణా బ్రిడ్జ్ కూడా ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఇది ఒక మ్యాప్, రైల్వే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్. సో దీన్ని మీ అందరూ తెలుసు, 2816 కోట్లు. సో 47.5 కిలోమీటర్స్. ఇది కృష్ణా గుంటూరు జిల్లాని కలుపుతున్నటువంటిది, అంటే ఓల్డ్ కృష్ణా గుంటూరు జిల్లాని కలుపుతున్నటువంటిది బ్రిడ్జ్. 6 రైల్వే స్టేషన్లు వస్తాయి, దాదాపు 70 వంతెనలు వస్తాయి, 24 ఆధునిక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారు. పెనుమూడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం, పెనుమూడు దక్షిణ భాగంలో దివిసీమను కలుపుతూ కీలకమైనటువంటి బ్రిడ్జ్ కూడా రాబోతా ఉంది. తర్వాత నేను చెప్పినట్లుగా సర్వే కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్గా మామూలుగా రైల్వే వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే ద వైబుల్ ప్రాజెక్ట్ కింద కూడా కన్సిడర్ లేదు, ఎందుకంటే ఇన్కమ్ అంత రాదు. సో మనం ఏం చెప్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోర్ట్ వస్తుంది మనకి. పోర్ట్ వస్తే పోర్టు నుంచి ఇప్పుడు మనం సపోజ్ చెన్నై పోవాలి అంటే ఎక్కడి నుంచి గుడివాడ వెళ్ళాలి, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి తెనాలి వెళ్ళాలి, తెనాలి నుంచి బాపట్ల వెళ్ళాలి, బాపట్ల నుంచి చెన్నై వెళ్ళాలి. సో ఇది మనం మచిలీపట్నం నుంచి రేపల్లికి లైన్ వేసుకుంటే, రేపల్లి నుంచి బాపట్ల వేస్తే దాదాపు 60 కిలోమీటర్ షార్ట్ డిస్టెన్స్. సో ఆ రకంగా మా ఈ ప్రాంత ప్రజానికానికి కూడా ఇది బాగా షార్ట్ డిస్టెన్స్లో తిరుపతి వెళ్ళేవాళ్ళు, చెన్నై వెళ్ళేవాళ్ళు, సో ఇటు వెళ్ళే వాళ్ళ